ఎప్పుడైనా ఆలోచించారా? రూపాయి డబ్బుగాని, ఎలాంటి రాజకీయ నేపథ్యం గాని లేని ఒక సాధారణ అమ్మాయి ఒక పూర్తి రాష్ట్రానికే అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎలా ఎదిగింది, ఆ తర్వాత ఎలా పతనమైంది? ఈ విశ్లేషణలో మనం చూడబోయేది కేవలం ఒక అధికారం చుట్టూ తిరిగే కథ కాదు. ఇది ఒక మనిషి లోపల రగిలిన అగ్ని, ఒక మొండితనం, ఒక వ్యవస్థను ఎలా శాసించాయో తెలిపే వాస్తవ చరిత్ర. అవును, చేతిలో చిల్లిగవ్వ లేని ఒక సాధారణ అమ్మాయి అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎలా ఎదిగింది, ఆ తర్వాత ఏ ప్రజలైతే ఆమెను నెత్తిన పెట్టుకున్నారో వాళ్లే ఒకరోజు ఆమెను ఎందుకు కిందకి లాగేశారు. మొదట వ్యవస్థపై పోరాడిన వ్యక్తి చివరకు ఆ వ్యవస్థలోనే ఎలా కూరుకుపోయారో ఇప్పుడు మనం డీప్గా చూద్దాం. మొదటి భాగం, ఒక సాధారణ అమ్మాయి పరిచయం. ఇక్కడ మనం ఏ రాజకీయ పక్షానికి మద్దతివ్వడం లేదు సుమా. ఈ కథ అంతా కేవలం ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పునాదులను కదిలించిన ఒక సాధారణ అమ్మాయి పట్టుదల చుట్టూ మాత్రమే అల్లబడింది. ఇక 1970ల విద్యార్థి రాజకీయాల విషయానికొస్తే ఆ కాలపు కలకత్తా వీధుల్లో కేవలం ట్రామ్లు మాత్రమే తిరిగేవి కావు, గట్టిగా సిద్ధాంతాల తలబడేవి. కాలేజీ క్యాంపస్లు అచ్చం యుద్ధ భూమిలో ఉండేవి. అక్కడ పుస్తకాల కంటే ఎక్కువగా విప్లవం, మార్పు గురించే చర్చలు జరిగేవి. వ్యవస్థలు ప్రశ్నించే ఆ గందరగోళ వాతావరణమే ఆమెకు తొలిపాఠశాలని చెప్పాలి. ఇలాంటి ఉడుకు రక్తమున్న వాతావరణంలో కాలేజ్లో అడుగు పెట్టిన మొదటి రోజునుంచే ఆమెలో ఒక వింతైన మొండితనం కనిపించింది. కొన్ని నెలలకే ఎవ్వరూ ఎదిరించలేని ఒక పెద్ద విద్యార్థి సంఘాన్ని బహిరంగంగా ప్రశ్నించడం స్టార్ట్ చేసింది. దీని ఫలితంగా ఒక సాయంత్రం కొందరు వ్యక్తులు ఆమెను నేలపైకి నెట్టేసి భౌతికంగా దాడి చేశారు. సరిగ్గా అక్కడే ఆ క్షణంలోనే పుట్టింది అసలైన తిరుగుబాటు. దెబ్బలు తిన్నది కదా, భయపడి వెనక్కి తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కాని ఆ రాత్రి ఆమె తీసుకున్న నిర్ణయం ఒక్కటే: నేను ఆగను, వంగను. ఈ పోరాటం ఇక నా ఒక్కదానిదే కాదు. ఈ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని మార్చేసింది. భయపడుతున్న ఎందరో సామాన్యులకు ఆమె ఒక గొంతుకగా మారిపోయింది. ఇప్పుడు మూడవ భాగం, సొంత పార్టీ, కొత్త పోరాటం. జాతీయ ఎన్నికల రూపంలో ఆమెకు ఒక అతిపెద్ద వేదిక దొరికింది. ఒక పార్టీ ఆమెకు ఏకంగా టికెట్ ఇచ్చింది. కానీ అది అస్సలు గెలవడం అసాధ్యమైన సీటు. ఎదురుగా ఎన్నడూ ఓటమి ఎరుగని ఒక మహానాయకుడు ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే, సరేలే, ఆమె కెరీర్ మొదట్లోనే ముగిసిపోతుంది అని. కాని ఆమె తన స్టైల్ మార్చింది. పాత పద్ధతులను పూర్తిగా వదిలేసింది. పెద్ద పెద్ద స్టేజీలెక్కి ఉపన్యాసాలివ్వడం మానేసి నేరుగా క్షేత్రస్థాయి ప్రచారానికి దిగింది. గల్లీ గల్లీ తిరిగింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో కనెక్ట్ అయింది. తనపై వచ్చిన అనుభవలేమి పుకార్లను పూర్తిగా పక్కన పెట్టేసి జనాల్లోకి దూసుకెళ్ళింది. నేను వాగ్దానాలు చెయ్యను, మీకోసం పోరాడతాను. ఎంత సూటిగా ఉందో కదా! ఈ ఒక్క మాట కార్మికులను, విద్యార్థులను, వృద్ధులను ఎంతగానో ఆకట్టుకుంది. వాళ్లు ఆమెలో ఒక అపారమైన నిజాయితీని, నమ్మకాన్ని చూశారు. ఆనాటి ఎన్నికల ఫలితాలు నిజంగానే చరిత్రను తిరగరాశాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె అజేయుడైన మహానాయకుణ్ణి ఓడించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రాత్రికి రాత్రే ఆమె దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా, ఒక జాతీయ ముఖచిత్రంగా మారిపోయింది. ఎవ్వరికీ నమ్మబుద్ధి కాలేదు. కాని ఢిల్లీ వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. మార్పు తేవాలనుకున్న ఆమె గొంతును పాత వ్యవస్థల్లో నొక్కడం ప్రారంభించారు. అప్పుడు ఆమె అన్ని పణంగా పెట్టింది. చేతిలో డబ్బు లేదు, బలం లేదు, కాని కేవలం ప్రజల నమ్మకమే పెట్టుబడిగా తన సొంత పార్టీని స్థాపించి ఒక అతిపెద్ద రిస్క్ తీసుకుంది. ఇక 4వ భాగం చూద్దాం, భూపోరాటం నుండి అధికారపీఠానికి. ఇది ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసిన అతిపెద్ద ఘట్టం. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములను లాక్కోవాలని చూసినప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతుల పక్షాన ఆమె నిలబడింది. ఈ భూమి కేవలం మట్టి కాదు, మీ గుర్తింపు అనే నినాదంతో ఆమె రైతులను ఏకం చేసింది. అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక అతిపెద్ద ఉద్యమాన్ని నిర్మించింది. ప్రజలు ఆ క్షణం నుంచి ఆమెను తమ సొంత మనిషిగా భావించడం మొదలుపెట్టారు. అప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయాయి. రైతుల భూములు లాక్కోవడం, పోలీసులు కాల్పులు జరపడం జరిగినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. దేశం మొత్తం ఆ పోరాటం వైపు చూసింది. ఆ మొండితనానికి చివరకు ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. ఇది ఆమె రాజకీయ జీవితంలో సాధించిన అతి పెద్ద చారిత్రాత్మక విజయం. ఆ ఉద్యమం తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. ఆమె ఒక నమ్మకానికి ప్రతీకగా మారిపోయారు.
ఆ నమ్మకంతోనే ప్రజలామెను రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది ఒక సెన్సేషన్. కాని ఇక్కడే 5వ భాగం, వ్యవస్థలో మార్పు మరియు కుంభకోణాలు. అధికారం సాధించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం అంటారు కదా. కుర్చీలోకి వచ్చాక వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ దశ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకసారి గమనించండి, ఒకప్పుడు ప్రజల కోసం పోరాడిన నాయకురాలు ఇప్పుడు స్వార్థపరుల మధ్య చిక్కుకుపోయింది. ఏ వ్యవస్థనైతే ఆమె మార్చాలనుకుందో ఆ వ్యవస్థే ఇప్పుడు ఆమెను పూర్తిగా మార్చేసింది. ఎక్కడైతే నమ్మకముండేదో అక్కడ లంచాలు, భయం రాజ్యమేలడం ప్రారంభించాయి. పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఈ పతనానికి ప్రధాన కారణం ఒక పెద్ద ఉద్యోగాల కుంభకోణం. అర్హులైన యువత భవిష్యత్తును డబ్బుకు అమ్మేసుకున్నారనే నిజం బట్టబయలైంది. ఇందులో ఆమెకు అత్యంత ఆప్తులైన వారి పేర్లే బయటకు రావడం అందరినీ షాక్కి గురిచేసింది. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అప్పటికి ప్రజల్లో ఉన్న నమ్మకం పూర్తిగా విరిగిపోయింది. చరిత్ర ఎంత విచిత్రమైనదో చూడండి. న్యాయం కోసం ప్రజలు వీధుల్లోకి వస్తే ఏ నాయకురాలైతే ఒకప్పుడు వారి పక్షాన నిలబడి పోరాడిందో ఇప్పుడు అదే నాయకురాలి ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా నిలబడింది. ఇది ఆమె ప్రారంభ రోజులకు ఏమాత్రం సంబంధం లేని పూర్తి విరుద్ధమైన పరిస్థితి. ఇక చివరి భాగం, పతనం, చరిత్ర ఇచ్చిన పాఠం. మనం ఈ రాజకీయ ప్రయాణపు చివరి అధ్యాయానికి వచ్చాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న సమయంలో మరోసారి ఎన్నికలు సమీపించాయి. ఈసారి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు, పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షాలు ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించాయి. ఒకప్పుడు ఆమె వాడిన వ్యూహాన్నే ఆమెపై ప్రయోగించారు. పెద్ద పెద్ద సభలు కాకుండా ప్రజల్లోకి నేరుగా వెళ్లడం, క్షేత్రస్థాయిలో నమ్మకాన్ని గెలుచుకోవడం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నేర్పించిన పాఠాలే ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఫలితాలు చూస్తుండగానే సీట్లు ఒక్కొక్కటిగా చేజారిపోయాయి. ఒకప్పుడు బ్రహ్మరథం పట్టిన ప్రజలే ఘోరమైన ఓటమిని బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రమంతటా ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఎవరూ ఊహించని పతనమది. ఆ ఓటమి తరువాత గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆమెకు కలిగిన ఆలోచనే ఈ మాట. బహుశా నేను ఎక్కడో నా దారి తప్పిపోయాను. అవును, రాజకీయాల్లో అత్యంత పదునైన ఆయుధం ప్రజల నమ్మకం. ఒక్కసారి అది చేజారిపోతే దాన్ని మళ్లీ అతికించడం అసాధ్యం అని బహుశా అప్పుడామెకు అర్థమయ్యుంటుంది. సో ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. అధికారం రాగానే నాయకులు నిజంగానే మారిపోతారా, లేక ప్రజల నమ్మకాన్ని కోల్పోవడమే వాళ్ల పతనానికి అసలైన కారణమా? చరిత్ర ఎప్పుడూ ఒకే పాఠం చెబుతుంది. అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల నమ్మకం ఉంటేనే ఎవరైనా నిజమైన నాయకుడు. ఈ వాస్తవ కథ ద్వారా రాజకీయ చక్రాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి మీకు కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.